సో ఫస్ట్ హాల్ స్టార్ట్ చేసే ముందు మీషోలో ఇప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారండి. లైక్ శానిటైజేషన్ కానీ, నో కాంటాక్ట్ డెలివరీ కానీ అన్ని ప్రికాషన్స్ని తీసుకొని వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా మీరు సేఫ్గా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే సేఫ్గా రీసెల్లింగ్ కావాలంటే రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మీషోని ఇప్పుడు ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను వినండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో మీషోని ఇన్స్టాల్ చేసేసుకుని తర్వాత అక్కడ సైన్ అప్ అని అడుగుతుంది, సైన్ అప్ అవ్వండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు అక్కడ ఏజ్ ఇవి కూడా అడుగుతారనమాట నెక్స్ట్ స్టెప్లో. లైక్ ఏజ్ కానీ ఇంకా జెండర్ ఇవన్నీ కూడా మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత పర్మిషన్స్ అన్ని మీరు ఇచ్చేసిన తర్వాత మీషోలోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు అన్ని కేటగిరీస్ కనిపిస్తాయి. లైక్ జ్యువెలరీ కానీ, లేకపోతే మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ అని సపరేట్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. సో మీరు ఎలా కావాలంటే అలా సెర్చ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా మోడల్స్ ఉంటాయి, సో కోడ్స్ ఉంటాయి అన్నమాట వీటికి. సో ఇది జస్ట్ ఒకటి తర్వాత ఒకటి కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కార్ట్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ అనేది సిఓడి అయితే సిఓడి, ఆన్లైన్ అయితే ఆన్లైన్ అలా చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో మీకు మీరే షాపింగ్ చేసుకుంటే సేమ్ అక్కడ కింద 183 ఉంది, అదే 183 యాడ్ చేస్తారు. పక్కన వాళ్ళకి మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అదంతా యాడ్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు రీసెల్లింగ్ కోసం అనుకుంటే అక్కడ 283 అని యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తారు అంతే. సో ఇలా యూజ్ చేయాలన్నమాట మీషోని. సో నెక్స్ట్ ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మీట్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషో డ్రెస్ మెటీరియల్స్ హాల్. సో ఈ రోజు నేను మీకు డ్రెస్ మెటీరియల్స్ షేర్ చేసుకోబోతున్నాను మీషోలో. ఇవన్నీ 800, 900 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఫేవరెట్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను, నేను ఏవైతే తీసుకున్నానో అవి. అండ్ మీరు ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే నా లింక్ని యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు 20% ఆఫ్ వస్తుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీకు లేకపోతే చేస్తున్నాను. సో ఇప్పుడు మెటీరియల్స్ హాల్లోకి వెళ్ళిపోతాను, ఎక్కువగా మాట్లాడను. సో ఫస్ట్ నేను డ్రెస్ మెటీరియల్స్లో ఇది చూపిస్తున్నాను. ఐ డోంట్ నో, ఈ లైటింగ్ వల్ల మీకు అంతగా కనిపించట్లేదు. కలర్ చూపిస్తాను మీకు డైరెక్ట్. చాలా మంది అంటున్నారు లైక్ మీరు తక్కువ క్వాలిటీ మీకు వస్తాయి, మాకెందుకు వస్తాయి, లేకపోతే మీరు చెప్పారని కొన్నాము మాకేమో తక్కువ క్వాలిటీ వచ్చాయి అని. అలా అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మేము షాపింగ్ చేసుకుంటాము, వాళ్ళేం మాకు పంపించడం జరగదు. మాకు కావాల్సినవి మేము మాత్రమే షాపింగ్ చేసుకుంటాము. కాబట్టి మాకేం స్పెషల్గా అంటే మేము అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళకి. అక్కడ ఎవరు షాపింగ్ చేస్తున్నారు, మీలాగా మేము కూడా కొంటాం. సో కొనిన తర్వాత మీకొకటి నాకొకటి అలా ఏం రాదు, అందరికీ ఒకటే వస్తుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు మేకప్, స్కిన్ కేర్లో అయితే పోనీ చూడలేరు కాబట్టి ఏదైనా అంటారు, బట్ వీటిల్లో అనడానికి ఏం లేదు. మీరు క్వాలిటీ క్లియర్గా దగ్గరగా చూడొచ్చు. సో నేను వేసుకుని చూపిస్తాను కొన్ని, ఇవి మెటీరియల్స్ కాబట్టి వేసుకుని చూపించను, కానీ క్లోజ్గా నేను మీకు అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను అందుకే. సో మీకు ఇక్కడ నచ్చితేనే మీరు ఆర్డర్ చేసుకోండి, లేదంటే లేదు. బట్ నా ఇన్సూరెన్స్ ఏంటంటే నేను ఇప్పటి వరకు తీసుకున్నది ఏది నాకు చీప్గా అనిపించలేదు. అనిపిస్తే నేను డైరెక్ట్గా చెప్తాను, చూపిస్తాను కూడా. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇది ఓకే, మీరు క్లాత్ క్వాలిటీ చూడొచ్చు. ఇది నాకు తెలిసి 800 అనుకుంటా. ఈ కుర్తీ 800 900, సారీ కుర్తీ అన్నాను, డ్రెస్ మెటీరియల్. అండ్ ఇది ఇలా ఉంది. నాకు ఇవి చాలా ఇష్టం అండి. ఈ ఏవైతే ఇక్కడ మీకు ప్యాటర్న్ వర్క్ ఇది కనిపిస్తుందో ఇది ఎంబ్రాయిడరీ, సెల్ఫ్తో ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఇలాంటివి నాకు చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే చెప్పలేను నేను. సో ఇలాంటిది చూపిస్తాను మీకు, ఇంకొక కలర్ చూపిస్తాను, అప్పుడు మాట్లాడతాను దాని గురించి. సో ఫస్ట్ అయితే చూసేయండి. దీని మీద మొత్తం మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, కుర్తీ అంతా ఇలా చిప్ వర్క్ లాగా మీకు అలా మెరుస్తూ ఉంటుంది, అంతేగాని హెవీగా గాడిగా కనిపించదు. అండ్ దుపట్టా ఇది సెంటర్లో మనకి ఇది వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ దీనికి లైనింగ్ వచ్చేసింది, ప్యాంట్ వస్తుంది, లైనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏమీ మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ కొనక్కర్లేదు దీనికి, జస్ట్ మీరు స్టిచ్చింగ్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఓకే, క్వాలిటీ మీరు చూస్తున్నారు కదా. దుపట్టా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది చెప్పాను కదా స్టోరీ ఉంది దీనికి అని, దీని గురించే.
స్టోరీ. అంటే ఇదే సేమ్, అదే నేను సేమ్ వేరే కలర్లో తీసుకున్నాను ఇది. ఎందుకంటే దుపట్టా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే దీని గురించి స్టోరీ ఏంటంటే, ఇది నాకు ఇంటర్ సెకండ్ అనుకుంటా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా బాబాయ్ అక్క, అంటే మా అత్తయ్య, మా డాడీ వాళ్ళ సిస్టర్ నాకు గిఫ్ట్ చేశారు ఇలాంటిది. సో నేను మా చెల్లి కొట్టుకొని ఇది నేను తీసేసుకున్నాను ఫైనల్గా. అది నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా లైక్ లాస్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ చేశాను. అంత ఇష్టం నాకు ఆ డ్రెస్ అంటే. అసలు స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుదిరింది దాన్ని. స్టిచ్చింగ్ కుదరకపోతే అసలు మెటీరియల్స్ చాలా వేస్ట్. స్టిచ్చింగ్ కరెక్ట్గా లేకపోతే వేయలేం అసలు మనం. సో అది నేను లాస్ట్ ఇయర్ వరకు కూడా వేసాను. మీ వీడియోస్ చూస్తే నా దాంట్లో ఉంటుంది, ఆ వీడియోలో చాలామంది దాని గురించి కూడా అడిగేవారు నేను, ఆ డ్రెస్ గురించి. సో అది నాకు ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేను, ఆ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో. దాని గురించి నేను చాలా చోట్ల సెర్చ్ చేశాను, చాలా చోట్ల వెతికాను. ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రెస్ కోసం చూస్తూ ఉంటాను నేను. సో మెటీరియల్స్లో నేను ఎక్కువ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాను, సింపుల్గా ఉండేవి. ఏమైనా మెటీరియల్స్ అంటే నార్మల్గా కుర్తీస్లో దొరకనివి ఉంటేనే మెటీరియల్స్కి వెళ్తాను. బట్ ఈ దుపట్టా ఇది అసలు ఎంత బాగుందంటే నాకు అదంతా గుర్తొచ్చింది. ఆ డ్రెస్ నేను చిరిగిపోయింది అనమాట, అయినా సరే వాడేదాన్ని. దుపట్టా అంతా చిరిగిపోయింది అంది. అండ్ కలర్ మొత్తం వైట్ అనేసరికి కొన్ని ఏకంగా 4-5 ఇయర్స్ అంటే కంపల్సరీగా కొంచెం షేడ్ మారిపోతుంది వైట్కి. సో మారిపోయినా కూడా వాడుతూనే ఉండేదాన్ని. కనీసం వీడియోస్కైనా ఉంటుందిలే అని వీడియోస్కి వేసుకునేదాన్ని, బయటకు కూడా వేసుకుని వెళ్ళిపోయేదాన్ని దాన్ని నేను. సో అంత ఇష్టం నాకు. సో పాడేసినప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను. అంటే మా కింద వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఫీల్ అయ్యాను నేను దాని గురించి. సో ఇది ఒక చిన్న స్టోరీ. సో అలా అంటే దొరికింది నాకు ఇప్పుడు. సో ఫైనల్గా ఇంకా 2 కలర్స్ తీసేసుకున్నాను నేను. ఓకే, సో ఇది సేమ్ ఇందాక చూపించాను కదా, క్లాత్ కూడా సేమ్ క్లాత్, మనకి సేమ్ దుపట్టా వస్తుంది. సేమ్ చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది అందుకని తీసుకున్నాను. సో నెక్ దగ్గర మాత్రమే ఇలా వర్క్ వస్తుంది మనకి. ఈ వర్క్ కూడా క్లాసీగానే ఉంది, లైక్ గొట్టాపట్టి వర్క్ అంటారు కదా, సో అలాగే ఉంది. నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం, గొట్టాపట్టి వర్క్. అండ్ ఇది అయితే కాటన్ కాదు, మెటీరియల్ కాటన్ కాదు. అండ్ దుపట్టా వచ్చేసరికి ఇలా బాందరీ దుపట్టా ఇలా వచ్చింది షిఫాన్లో. అండ్ మనకి చూసారు కదా లైనింగ్ అండ్ ప్యాంట్ కూడా వచ్చాయి దీనికి. ఓకే, అంతే. దీని గురించి ఇంకా ఏం చెప్పాలి, ఇదంతా ప్రింట్ ఇలా వచ్చింది. అండ్ కింద మనకి ఇలా వస్తుంది అనమాట బార్డర్, అంతే. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒకటి తీసుకున్నాను. వావ్, అసలు ఎంత బాగా కనిపిస్తుందో దాంట్లో. ఇది ఇందాక చూపించాను కదా, సో అలాంటిదే కానీ కొంచెం ప్యాటర్న్ డిజైన్ అంతా మారింది. అండ్ దుపట్టా దీనికి అంత వర్క్ ఏం రాలేదు, నార్మల్ ప్లెయిన్ దుపట్టా. సో నాకైతే అసలు ఎంత బాగా కనిపిస్తుందో వీడియోలో కూడా. మంచి షైన్ అవుతుంది, అవంతా షైన్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ దానికి అంత ఎక్కువ చిప్స్ లేవు. బట్ నేను ఆ దుపట్టా కోసం తీసుకున్నాను. బట్ బ్లాక్లో బాగుంటుంది కానీ మిగిలిన వాటికి షైన్ బాగోదు. సో అందుకని, కానీ ఇవి ఏమి ఆపోజిట్ రాలేదండి, ఇవి కూడా చిప్స్ అంతా బ్లాక్లోనే వచ్చాయి చూడండి. ఓకే, బ్లాక్లోనే వచ్చాయి చిప్స్ కూడా. కాకపోతే మనకు లైటింగ్ వల్ల అలా కొంచెం మెరిసినట్టు అనిపిస్తుంది. బట్ సూపర్ కలర్. సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, నాకు తెలిసి స్టాక్లో ఉన్నట్టుంది మేబీ. అండ్ ఇది ప్లెయిన్ దుపట్టా వచ్చింది, జస్ట్ నార్మల్ దుపట్టా అంతే. ఇంకా కింద ఇలా మనకి బార్డర్ వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ అండ్ దాన్ని ఏమంటారు ప్యాంట్ వచ్చింది. నాకు తెలిసి వీటికి లెగ్గింగ్స్ వేసేస్తే ఇంకా సరిపోతుంది, సెట్ అయిపోతుంది. బ్లాక్ కాబట్టి జనరల్గా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇవి రోజు డ్రెస్ మెటీరియల్ హాల్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా మంచి క్వాలిటీ. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఆ క్వాలిటీకి, మెయిన్గా ఆ డిజైన్స్కి. సో మీరు పెట్టాలనుకునే వాళ్ళు, కొంచెం ట్రెడిషనల్గా ఇలా వేసుకునే వాళ్ళు. సో నేనైతే అన్ని టైప్స్ వేసేస్తాను కాబట్టి అన్ని టైప్స్ కొంటూ ఉంటాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే వీటిలో ఏది ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్. అలాగే మీషోని ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో నా లింక్ యూజ్ చేసుకుంటే మీకు 20% ఆఫ్ వస్తుంది. సో మర్చిపోవద్దు, హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఓకే, బాయ్.